నంద్యాల మండలం డోన్ పట్టణంలో ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి లద్దగిరి గ్రామం నుండి డోన్ పట్టణానికి ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించాడు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇంధనం పొదుపులో భాగంగా ఈరోజు బస్సులో ప్రయాణించడం జరిగిందని, అలాగే ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లో, రైల్వేలలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఇంధనం పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ ఆటోల్లో ప్రయాణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వలసల రామకృష్ణ, సలేంద్ర, సీను, రాఘవేంద్ర గౌడ్, హరికిషన్, ఓం ప్రకాష్, వడ్డమరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొదుపు ఆదాయం విషయంలో మన ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు పిలిపించారు కాబట్టి అందులో భాగంగా ఈరోజు నేను మా ఊరు నుండి అదే నుండి దూరం రావడం జరిగింది. దాదాపు గంట నిలబెట్టిన ప్రయాణం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది పొదుపుకు సంబంధించిన విషయం. ఇంధనం నిలుచుకోవాలి మనం. దానివల్ల మొన్నే రేట్లు పెరిగాయి. తగ్గాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంధాన్ని పొదుపు చేసుకోవాలి. చేసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరిగామని చెప్పి మోదీ గారు మన చంద్రబాబు ఆదేశించారు. మేము బయలుదేరాం. ఇది ఒక కారు అమ్మడ కారు లేదు, అంతా కూడా బస్సు వచ్చే అంతా కూడా. ఇది ఒక మంచి పద్ధతి. అయితే గతంలో పోల్చుకుంటే జనాభా పెరిగిపోతుంది. జనాభా తగ్గ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా నెలకు 1 వీక్ ప్రిఫర్ వెహికల్స్ అందరూ కూడా, ఎంప్లాయీస్ కానివ్వండి, పోలీసు కానివ్వండి, పేపర్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా, రైతులు కానివ్వండి, అన్ని పార్టీస్ కలిసి నెలకు ఒక వారం ఫ్రీ వెహికల్స్ ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటే రాబోయే సంవత్సరాల్లో తప్పకుండా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మనకు రాష్ట్రం కానీ దేశాన్ని అభివృద్ధి ముందుకు అవకాశం ఉంది. ఆ పరిస్థితి లేదు, జనాభా పెరిగిపోతుంది కాబట్టి మనకి ఇంధనం షార్టేజ్ ఉంది. మొన్న రేటు పెంచారు. మన వారు జరిగింది కాబట్టి మనకి ఇంధనం కరువు కాబట్టి దాని రేటు పెంచారు. మళ్ళీ తగ్గుతుంది అది. కానీ ఇవన్నీ దృష్టి పెట్టుకొని మోదీ గారు ఇచ్చే పిలుపు, రాష్ట్రపతి ఇచ్చే పిలుపు ఈరోజు బస్సులో వచ్చాను. అంతా కూడా రిక్వెస్ట్ చేస్తా, ఇది మంచి ప్రోగ్రామ్. ఇది ఇంధనం సేవ్ చేయాలి. దాంతోపాటు అన్ని రకాలు చేయాలి. బంగారు కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, అండ్ అన్వాంటెడ్ అవసరం లేని వస్తువులు ఖర్చు పెట్టకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా అన్ని వారం రోజులు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ కానీ, సినిమాలు కానీ అన్ని కూడా హాలిడేస్ 1 వీక్ హాలిడేస్ తప్పకుండా ఫ్యూచర్లో తప్పకుండా 1 or 2 yearsలో మన ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి నేను కూడా అంతా రిక్వెస్ట్ చేస్తాను మా డోన్ ప్రజలకు అంతా కూడా. వారికి ఒకసారి ఈవెన్ పోలీసు కానివ్వండి, పోలీసు అంటే ఎమర్జెన్సీ పెట్టారు, కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక వారంలో ఒక 1 monthలో ఒక రోజు అంతా కూడా మోదీ పిలుపు ఆదిస్తే తప్పకుండా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మనం కూడా రాష్ట్రం కానీ, దేశం కానీ ఆర్థిక పరిస్థితి లేకుండా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అభితో ముందుకు పోతాం. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్ కాబట్టి అంతా రిక్వెస్ట్ చేస్తాం. అంతా కూడా నెలకు 1 వీక్ ప్రిఫర్ వెహికల్స్, ప్రిఫర్ షాపింగ్, ప్రిఫర్ అన్వాంటెడ్ థింగ్స్ కూడా బంద్ చేస్తే తప్పకుండా బాగుంటుంది. థ్యాంక్ యూ. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.